బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. వేల్పూర్కు చెందిన సాయి శిరీష దంపతులు తమ 3 ఏళ్ల చిన్నారిని బ్రిడ్జిపై వదిలి గోదావరిలోకి దూకేశారు. కళ్ల ముందే అమ్మా నాన్న నదిలోకి దూకడంతో ఆ చిన్నారి కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గజేతగాళ్ల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుల బాధతోనే సాయి శిరీష గోదావరిలో దూకారని బంధువులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. వేల్పూర్కు చెందిన సాయి శిరీష దంపతులుగా వారిని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, యాక్చువల్లీ ఘటన జరిగి ఎంతసేపు అయింది? వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుంది. చించినాడ బ్రిడ్జ్ పై నుంచి అప్పుల వాళ్ల వేధింపులే కారణంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళ్ళ ముందే తమ చిన్నారిని వదిలి గోదావరిలోకి దూకేశారు. మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు ఇదే అంశంపై. సతీష్, యాక్చువల్లీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అలాగే గోదావరి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏమంటున్నారు అక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ? థ్యాంక్ యూ రమణ. యలమంచిల మండలం చించినాడ బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి భార్యాభర్తలతో నిన్న సాయంత్రం దూకడం జరిగింది. తణుకు మండలానికి చెందిన దొడ్ల సాయి అలాగే సిరి భార్యాభర్తలు గోదావరిలో చూశారు. ఆయన ఇంటి నుంచి సుమారు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు బైక్ పైన ఉంచి గోదావరి బ్రిడ్జిపై దూకినట్లు స్థానికులు సమాచారం చెప్పారు. బంధువులు అది మిస్సింగ్ కేసు ఇవ్వడం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి నెల రోజుల నుంచి కూడా తణుకు నుండి దేవారంలో వెళ్ళి అక్కడ కుటుంబం బాధ్యత సంబంధంగా అక్కడ పని నిమిత్తం దేవారంలోనే ఉంటున్నారు. వీళ్ళైతే తణుకు మండలం వేర్పూర్ గ్రామస్తులు. కాకపోతే ఇక్కడ చాలా అంటే దొడ్ల స్థాయి కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దాని గురించే కూడా ఈ ఇబ్బందులకు కారణం అనుకోవడానికి కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే అమ్మ నాన్నలు కళ్ళ ముందే కనిపించకపోవడంతో ఆ పసిగందు మాత్రం చాలా అంటే బైక్ పైన కూర్చుని దగ్గరగా ఏడవడం చూసి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ బ్రిడ్జ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని సమాచారాన్ని సేకరించి మొత్తం అక్కడ పోలీసులు చేస్తారు. 9 గంటలకు రిసీవ్ టీం కూడా అక్కడికి చేరుతుంది. అంటే గోదావరి చాలా ఉధృతంగా ఉండటంతో పైనుంచి కిందకి దూకిన దంపతులను కూడా అది నైట్ అవడంతో ఎవరి వల్ల కూడా కారణమైన ప్రదేశం కనబడుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళ ప్రదేశం ఏంటి అన్నది కూడా ఇప్పుడు 9 గంటలకు రిసీవ్ టీం వస్తే అక్కడ వెతికి మొత్తం అన్ని కూడా చేస్తున్నారు. ఇలాంటి ఓకే సతీష్, థ్యాంక్ యూ. ఒకసారి